రాష్ట్ర సర్కార్ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్లలోని క్రికెట్ స్టేడియం కోసం భూమిని పరిశీలించారు ఆది శ్రీనివాస్. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి సుదీర్ఘకాలం ఎదురుచూస్తున్న క్రీడా అభిమానులు, యువ క్రీడాకారులకు విజ్ఞప్తితో 5 నుంచి 6 ఎకరాల క్రికెట్ స్థలం కోసం స్థల పరిశీలన చేయడం జరిగిందన్నారు ఆది శ్రీనివాస్. పట్టణంలోని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా క్రికెట్ గ్రౌండ్ కోసం స్థలాన్ని పరిశీలించామన్నారు. యువ క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తోందన్నారు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. క్రికెట్ క్రీడామానులు ఇప్పటి వరకు కాలేజ్ గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండడానికి కోసం మాకు కావాలని కోరినప్పుడు, అంటే గత 10 సంవత్సరాల పరిపాలనలో అందలేని క్రికెట్ క్రీడాకారులకు సంబంధించినటువంటి మైదానాన్ని ఇవ్వాలని చెప్పని అనుకొని ఇక్కడ ఒక 5 ఎకరాల స్థలాన్ని ఈరోజు స్థల పరిశీలన చేసి క్రీడాభిమానులకు సంబంధించి, క్రీడాకారులకు సంబంధించి, ఆ యూనియన్కు సంబంధించినటువంటి వారితోటి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాన్ని చూపెట్టి వారు ఎంపిక చేసుకోగానే వారికి ఇక్కడ శివశరణ్ రెడ్డి గారు ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఉన్నారో వారితో ఇప్పటికే మాట్లాడడం జరిగింది. వారు కూడా త్వరలోనే సిరిసిల్లకు, వేములవాడలో కూడా ఒక 5 ఎకరాల స్థలం కావాలని అక్కడ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు కలెక్టర్ గారు చేస్తున్న క్రమంలో, ఆ తర్వాత కొరుట్లాలో కూడా ఒక 5 ఎకరాలు ఒక కారిడార్గా క్రీడా మైదానంగా, క్రీడాకారులకు కారిడార్గా సిరిసిల్లలో 5, వేములలో 5, కొరుట్లాలో కూడా 5 ఎకరాల వరకు ఇంచుమించు క్రికెట్ మైదానాలకు ఇచ్చేటువంటి ఏర్పాటుని ఈరోజు ఈ ప్రజా ప్రభుత్వంలో, ఇందిరమ్మ ప్రభుత్వంలో క్రీడాకారులకు కూడా మేలైనటువంటి కార్యక్రమం అమలు చేసే క్రమంలో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సందర్భంగా నేను తెలియజేస్తూ, యువకులలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలి. యువకులకు కావాల్సింది ముఖ్యంగా విద్య, అలాగే క్రీడల్లో కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రపంచంతో పోటీ పడే మాదిరిగా ఒలింపిక్స్లో కూడా పతకాలు సాధించాలనే ఒక ధ్యేయంతో రాష్ట్రమంతటా కూడా ప్రపంచంతో పోటీ పడే మాదిరిగా ఈ యొక్క సౌకర్యాలను కూడా మెరుగుపరచాలన్న ఉద్దేశం కొద్దీ రాష్ట్ర రాజధానిలో ఇలా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా స్థాపించడం జరిగింది.